హలో ఆల్ అండ్ వెల్కమ్ టు భోజనామృత్. ఇవాళ స్పెషల్ రెసిపీ పండగల స్పెషల్ సేమియా పాయసం. ఈ స్వీట్ రెసిపీ చేయడం చాలా సింపులే అయినప్పటికీ చాలామందికి అయితే చిక్కగా లేదా పలచగా కుదురుతూ ఉంటుంది. ఏ విధంగా చేస్తే సేమియా పాయసం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తోటి టేస్టీగా కుదురుతుందో విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగాక అందులోకి 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా 3 టేబుల్ స్పూన్లు బాదం పప్పు పలుకులు కూడా వేయించి పక్కకు తీసి పెట్టుకోండి. అవసరమైతే ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులోకి 1 కప్పు సేమియాని వేసి మంచి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ రోస్టెడ్ సేమియాని వాడాను కనుక 1 నిమిషం పాటు నేతిలో వేయించి పక్కకి తీసేసుకున్నాను. ఒకవేళ మీరు కనుక నార్మల్ సేమియా తీసుకున్నట్టయితే అవి మంచి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, మర్చిపోకండి. తర్వాత అదే ప్యాన్లోకి 1 లీటర్ పాలు అలాగే 1/2 లీటర్ నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఖచ్చితంగా మరగనివ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పాలు మరుగుతున్నప్పుడు గిన్నె అంచులకి మీగడ అంటుకుంటూ ఉంటుంది. దాన్ని పాలల్లోకి వేసుకుంటూ అడుగంటకుండా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఐదు నిమిషాల తర్వాత పాలు బాగా మరిగాక అందులోకి కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్తో పాటు 1 పావు కప్పు పంచదారను కూడా వేసుకోవాలి. నేను చేసే క్వాంటిటీకి ఒక 200 గ్రామ్స్ మిల్క్ మేడ్ పట్టింది. మీరు ఒకవేళ మిల్క్ మేడ్ వద్దు అనుకుంటే ఈ స్టేజ్లోనే 1 ముప్పావు కప్పు వరకు పంచదారను వేసుకోవచ్చు. కానీ మిల్క్ మేడ్ వేస్తే వచ్చే టేస్ట్ కన్సిస్టెన్సీ ఉట్టి పంచదార వేస్తే రాదు అని గుర్తుపెట్టుకోండి. 2 నిమిషాలకి మనం వేసుకున్న పంచదార ఇంకా కండెన్స్డ్ మిల్క్ కరిగిపోతుంది. ఆ తర్వాత వెంటనే మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు ఇంకా జీడిపప్పు పలుకులు వేసి 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. వెంటనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా వేసుకొని కనీసం 5 నుండి 7 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే అవుతుంది. సేమియాని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వేళ్లతో మెదిపినప్పుడు అది ఈజీగా బ్రేక్ అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఆ విధంగా ఉడకడానికి నాకు 6 నిమిషాలు పట్టింది. చివరగా 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మన సూపర్ ఈజీ పండుగల స్పెషల్ సేమియా పాయసం రెడీ. ఎస్పెషల్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంకా బ్యాచిలర్స్కి ఈ సేమియా పాయసం రెసిపీ ఒక వరం లాంటిది. ఎందుకంటే చేయడం ఎంత ఈజీయో టేస్ట్ అంత బాగుంటుంది. గిన్నెల కొద్దీ పాయసాన్ని లాగించేస్తారంటే నమ్మండి, అంత కమ్మగా బ్యాలెన్స్డ్ స్వీట్నెస్తో ఇంకా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో కుదురుతుంది నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అయితే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం భోజనామృత్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.